Hello andariki, welcome to my channel Lookout with Aishu. So today video is all about after dinner prep చేసుకుంటున్నాను రేపటి మార్నింగ్కి. ఫస్ట్ నేను ఆల్మండ్ కాజు అండ్ వాల్నట్స్ సోక్ చేసుకుంటున్నాను అండ్ చియా సీడ్స్ కూడా. సో నెక్స్ట్ డే మార్నింగ్కి నాకు ఈజీగా ఉంటుంది నేను సోక్ చేసి పెట్టుకోవడం వల్ల. సో నైట్ ఒక హాఫ్ అన్ అవర్ కిచెన్లో టైం స్పెండ్ చేసి వర్క్స్ అన్నీ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి మనకు కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది. అంటే వెంటనే ఇవి చేసుకోవాలి అని తొందర కూడా ఉండదు. సో నైట్ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ మీకు ఈజీగా అయిపోతుంది. అండ్ ఇప్పుడు అవి సైడ్కి పెట్టేసి నేను బ్రేక్ఫాస్ట్ అండ్ సలాడ్ కోసం పెసరపప్పు సోక్ చేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువనే సోక్ చేసుకుంటున్నాను ఎందుకంటే దోశకి అండ్ సలాడ్స్కి కూడా సోక్ చేసుకుంటున్నాను. వాటర్ వేసేసి నేను పక్కన పెట్టేస్తాను దీన్ని. రేపు నెక్స్ట్ డే మార్నింగ్ నేను దీన్ని వాష్ చేసి క్లీన్ చేసుకొని వాడతాను. అండ్ నెక్స్ట్ చెన్నా కూడా సోక్ చేసుకుంటాను. ఇది సలాడ్స్కి సోక్ చేసుకుంటాను నేను. సో రేపు నేను మార్నింగ్ దీన్ని వాటర్ తీసేసి క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. నాకు ఎప్పుడు కావాలో నేను అప్పుడు యూస్ చేసుకుంటాను. ఇది మనకి 3 to 4 days వరకు కూడా బాగుంటుంది చెన్న. అండ్ ఇప్పుడు డీటాక్స్ వాటర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ డే మార్నింగ్కి. బీట్రూట్, కుకుంబర్, ఇంకా మింట్ లీవ్స్, ఇంకొంచెం నేను చియా సీడ్స్ కూడా వేసుకున్నాను. దాంట్లో వాటర్ వేసేసి మిక్స్ చేసి నేను పక్కన పెట్టేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ తాగడానికి ఉంటుంది నాకు రెడీగా. అండ్ అప్కమింగ్ వీడియోస్లో నేను ఇంకా డిటాక్స్ వాటర్ అండ్ క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా పోస్ట్ చేస్తాను. అండ్ ఈ డిటాక్స్ వాటర్ వల్ల కూడా మనకు చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మన స్కిన్ గ్లోయింగ్గా కూడా ఉంటుంది చాలా. అండ్ ఇప్పుడు నేను ఆ టమ్లర్లో వాటర్ ఫిల్ చేసేసుకుంటున్నాను. వాటర్ బాగా తాగండి ఈ సమ్మర్లో. 3 to 4 liters అయినా తాగండి. అండ్ నెక్స్ట్ మిల్క్ బాయిల్ చేసేసుకుంటున్నాను కర్డ్ కోసం. అండ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ కిచెన్ క్లీనింగ్ అయితే కంపల్సరీ చేసుకుంటాను రోజు నైట్. లేదంటే ప్రశాంతంగా అస్సలు ఉండలేను. ట్రై చేస్తా మ్యాక్సిమం క్లీన్గా పెట్టడానికి కిచెన్ని. ఇంకా ఓపిక లేదు అంటే ఎప్పుడైనా బాగాలేకపోతే ఇంకా ఆ రోజు వదిలేస్తాను. సో ఇప్పుడు నా కిచెన్ నీట్గా క్లీన్గా ఉంది. So if you like my video, please like, share, subscribe to my channel.